నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకి ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలపై చర్చించండి, తప్పులు ఉంటే నిలదీయండి అని కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తోంది. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని జగన్ గారు బహిష్కరణ వైఖరితో ముందుకెళ్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరు వెనుక నిజమైన కారణాలేంటి? జగన్ పవన్ అనుసరిస్తున్న రాజకీయ పందాలు ఒకటేనా? ఈ రాజకీయ పరిణామాల వెనుక ఉన్న అసలు సత్యాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష హోదా. సభలో తగినంత సమయం లభించదని, మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అసెంబ్లీలో ఉండడం వల్ల ఉపయోగం లేదని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. వారు ప్రజల సమస్యలపై అసెంబ్లీ బయట రచ్చబండలు లేదా మీడియా సమావేశాల ద్వారా పోరాడాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. అయితే కూటమి నాయకులు మాత్రం ప్రజాస్వామ్యంలో సభను ఎదుర్కోలేక జగన్ పారిపోతున్నారు అని విమర్శిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ భేటీకి డుమ్మా కొడుతున్నారంటూ వస్తున్న వార్తలపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కూటమిలో ఏవైనా విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వర్గాలు మరియు అధికారిక సమాచార ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరు కావడానికి అనారోగ్య కారణాలు లేదా ముందస్తు అధికారిక పర్యటనలే కారణమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమైన శస్త్రచికిత్సలు, వైరల్ ఫీవర్ లేదా ఇతర బిజీ స్కెడ్యూల్ వల్ల ఆయన కొన్ని సమావేశాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చాలామందిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న, జగన్ పవన్ ఇద్దరి బాట ఒకటేనా? విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇద్దరి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష హోదా కోసం చేస్తున్న రాజకీయ నిరసన, బహిష్కరణ. కానీ పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల జరిగే తాత్కాలిక గైర్హాజరు. కాబట్టి ఈ రెండింటిని ఒకే కోణంలో చూడలేం. ఏదైనా ఒకవైపు ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు కూటమి లోపల కొనసాగుతున్న ప్రచారాలు ఏపీ రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం సరైన నిర్ణయమేనా? పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనను పంచుకోండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం, మన లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.